మనం ఒక మాటని మన లైఫ్ మొత్తం వింటూనే వస్తున్నాము. ఏందది? తెలంగాణ అనేది ఒక భాష కాదు, కేవలం ఒక యాస, ఒక మాండలికము మాత్రమే. ఇట్ ఈస్ అన్ యాక్సెంట్, నాట్ ఎ లాంగ్వేజ్. ఎవరో కొంతమంది గవర్గాళ్ళు, ఊరోళ్ళు, నాలాంటోళ్ళు మాట్లాడుకునే ఒక యాస మాత్రమే. ఇట్ ఈస్ ద యాక్సెంట్ ఆఫ్ ద అన్ఎడ్యుకేటెడ్ అండ్ ద అన్కల్చర్డ్. స్వచ్ఛమైన తెలుగు, అసలైన తెలుగు, ప్రాపర్ తెలుగు ఇంకెక్కడనో ఉంటది, ఇంకెక్కడనో మాట్లాడబడుతుంది. పాఠ్య పుస్తకాల్లో ఉంటది, సినిమా రచయితలు, మాంత్రికుల చేతుల్లో ఉంటది, న్యూస్ యాంకర్ నోళ్ళల్లో ఉంటది, హీరోల డైలాగులలో ఉంటది, పచ్చ నాలుకల పైన ఉంటది అని. సో నాలాంటోళ్ళు మాట్లాడేది భాష కాదు, ఇట్స్ లైక్ సమ్ చీప్ కాపీ ఆఫ్ ఎ లాంగ్వేజ్. అగైన్ యాస. సో ఈ రోజు ఇదే ఐడియాని మనం సీరియస్ గా తీసుకొని ఇదెందుకు ఒక బూతు అని చెప్పేసి మనం దాన్ని వివరంగా, సైంటిఫిక్ గా, లాజికల్ గా అర్థం చేసుకునే దానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు నాలాంటోనికి చదువు రాదు, తెలివి లేదు, నేను ఏది పడితే వాగుతాను అని మీకు అనిపించినా, లేకపోతే అట్లా మిమ్మల్ని నమ్మించినా కూడా, నేను కూడా తెలంగాణనే, ఈయన హైదరాబాద్ లో పుట్టి పెరిగినాను, నేను కూడా ఎంతో కొంత చదువుకున్నాను, నాకు కూడా ఎంతో కొంత ఆలోచన ఉన్నది, నాకు కూడా ఎంతో కొంత విచక్షణ అనేది ఉన్నది. అందుకే కదా ఎంతో కొంతమంది వీడియోని కూడా చూస్తున్నారు. సో ఆ బాధ్యతతోని, ఆ హ్యూమిలిటీతోని నేను మీకు ఒక కేస్ ని ప్రెజెంట్ చేయబోతున్నాను. అగైన్ సైంటిఫికలీ బ్యాక్డ్, లాజికల్ ఆర్గ్యుమెంట్ అండ్ ఆనెస్ట్ టు గాడ్ ట్రూత్ కూడా ఇదే. ఈ రోజు ఈ వీడియో చూసే వాళ్ళకి చాలా మందికి ఇది కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్ ఈ రోజు వరకు మీరు వినలేదు. అంతే, అంత మాత్రాన అవాస్తవం కాదు, నిజం కాకుండా పోదు. ఈ విషయం, ఈ బేసిస్, ఈ లాజిక్ అనేది మనం ఫస్ట్ ప్రీకర్సర్ లా తీసుకోవాలి. మనకి తెలిసిందే వాస్తవం కాదు, మనకి తెలియని వాస్తవం కూడా ఒకటి ఉన్నది, మనకు తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. సో అవి మనం ఫస్ట్ టైం విన్నప్పుడు మన న్యాచురల్ ఇన్స్టింక్ట్ వాటిని రిజెక్ట్ చేయడం కాదు, కూర్చొని వినే ప్రయత్నం చేయడము అన్న ఒక ఆలోచన, అన్న ఒక బేసిస్, అన్న ఒక సినారియోని మీరు అర్థం చేసుకోవాలి, ఎక్కించుకోవాలి. సో ప్లీజ్ కన్సిడర్ దిస్. దీని బేసిక్ ఎంపతి అంటారు. ఎంపతితోని మీరు ఈ వీడియోని చూడండి, ముందుకెళ్ళండి. లైఫ్ లో చాలా ఉపయోగపడుతుంది ఎంపతి అన్న కాన్సెప్ట్. సో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, లెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? భాష వర్సెస్ యాస. నేను లాంగ్వేజెస్ యూనివర్సిటీకి పోయినాను, నాకు లాంగ్వేజెస్ లో ఒక మాస్టర్స్ డిగ్రీ ఉన్నది, నాకేదో పబ్లిక్ కమ్యూనికేషన్ అంటే పిచ్ ఉంది కాబట్టి నేను సోషల్ మీడియా సైడ్ వచ్చేసిన, కానీ లేదంటే నేను కూడా లాంగ్వేజెస్ లో పిహెచ్డి చేసి ఏదో ఒక యూనివర్సిటీలో ఉండిపోయేటోని. అట్లా చేసినా బాగుండు, ఎందుకంటే నాకు ఇష్టము ఆ విషయము. మీకు నాకు కూడా ఈ బాధ తప్పేది. వాడు ఇప్పుడు మనందరం చైత్రం తిరగరాయలేం కాబట్టి ఇంకా తప్పదు, భరించాల్సిందే. నన్ను భరిస్తున్నందుకు థ్యాంక్ యూ. బట్ నాకు లాంగ్వేజెస్ లో బ్యాక్గ్రౌండ్ ఉన్నది. అగైన్ ఇదేం క్రెడిబిలిటీ లేకపోతే క్రెడెన్షియలిజం గురించి చెప్తలేను. బట్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆర్గ్యుమెంట్స్ ఈ రోజు 2026 లో తెలంగాణలో వస్తున్న ఆర్గ్యుమెంట్స్ కావు ఇవి. భాషని కోడిఫై చేస్తున్నప్పటి నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్స్, హిస్టారికల్ ఆర్గ్యుమెంట్స్ ఇవి. ఎవంది భాష, ఎవంది యాస అన్న ఆర్గ్యుమెంట్ హిస్టారికల్ గా వస్తున్నాయి. ఈ రోజు లాంగ్వేజ్ అనగానే మనందరికి ఒక ఒపీనియన్ వస్తుంది. ఆ ఒపీనియన్ అనేది న్యాచురల్ గా, ఆర్గానిక్ గా, మన వే ఆఫ్ లైఫ్ లోంచి వచ్చింది కాదు, మనందరికి చెప్పబడింది, ఎక్కించబడింది, డ్రిల్ చేయబడింది. బికాస్ లాంగ్వేజ్ అండ్ పాలిటిక్స్ ఆల్వేస్ go hand in hand. కల్చర్ అనేది టాప్ డౌన్ వస్తుంది, అండ్ కల్చర్ లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ లాంగ్వేజ్, భాష. సో దీని మీద సెంచరీస్ ఆఫ్ లిటరేచర్ ఉన్నది. ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, సెంచరీస్ ఆఫ్ లిటరేచర్. అండ్ ఈ ఆలోచనలు ఈ రోజు పోస్ట్ మోడర్నిజం వరకు వచ్చి ఆగుతాయి. మిషెల్ ఫూకో, నాలెడ్జ్ అండ్ పవర్, ఇవన్నీ కాన్సెప్ట్లు వస్తాయి. అగైన్ మీ అందరికీ ఇవన్నీ చెప్పి బోర్ కొట్టడం నా ఉద్దేశం కాదు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఎపిసోడ్ చేస్తాను దాని మీద సెపరేట్ గా. దట్స్ ఏ సెపరేట్ ఇష్యూ. బట్ ఈ రోజు మనం ఏదైతే వోక్ పాలిటిక్స్ అనేవి చూస్తున్నామో, ఏదైతే కల్చర్ వార్స్ చూస్తున్నామో సోషల్ మీడియాలో, లేకపోతే మీడియాలో, లేకపోతే ఈ రోజు పాలిటిక్స్ లో, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ రిలేటెడ్. పోస్ట్ మోడర్నిజం, పోస్ట్ స్ట్రక్చరలిజం, ఇవన్నీ ఎక్కడికి వచ్చి ఆగుతాయి? ఇవన్నీ భాష దగ్గరికి వచ్చి ఆగుతాయి. అందుకని ఈ రోజు పాలిటిక్స్ ఈజ్ అబౌట్ లాంగ్వేజ్. మగ, ఆడ, ఉన్నోడు, లేనోడు, ఎక్కువ కులమోడు, తక్కువ కులమోడు, ఈ పదాలన్నీ ఈ రోజు అవుట్డేటెడ్ అయిపోయి ఎవరిని వాళ్ళు కొత్తగా ఎందుకు డిస్క్రైబ్ చేసుకోవడానికి చూస్తున్నారు? ఎవరికి వారు, ఏ గ్రూప్ కి వాళ్ళు కొత్త ఐడెంటిటీని ఎందుకు క్రియేట్ చేసుకోవడానికి చూస్తున్నారు? కొత్త కొత్త పేర్లు ఎందుకు పెట్టుకోవడానికి చూస్తున్నారు? ఇట్స్ అబౌట్ రీక్లెయిమింగ్ పవర్. అండ్ త్రూ వాట్? త్రూ దేర్ ఓన్ లాంగ్వేజ్. వాళ్ళ భాషలో వాళ్ళని డిస్క్రైబ్ చేసుకోవడం వల్ల వాళ్ళ పవర్ ని వాళ్ళు రీక్లెయిమ్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద ఐడియా. ఈ రెవిజనిజం నే ఈ రోజు వోకిజం, బ్రాడ్ గా వోకిజం అంటున్నారు. దీనివల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి, అది వేరే విషయము, అదంతా వేరే సెపరేట్ టాపిక్. బట్ ఈ టాపిక్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే బేసికలీ ఇట్స్ ఆల్ అబౌట్ లాంగ్వేజ్. లాంగ్వేజ్, పాలిటిక్స్, పవర్, ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం, ఎట్ ఏ ప్లేస్ లో ఎగ్జిస్ట్ అవుతా ఉంటాయి. ఈ మూడు సెపరేట్ ఇష్యూస్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అగైన్ మీకు మళ్ళీ మన భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ మీకు ఒక కాంటెక్స్ట్ ఇస్తున్నా. సో ఈ వోకిజం, పోస్ట్ మోడర్న్ పాలిటిక్స్, యాస, భాష, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ స్టడీస్ లో వస్తాయి. ద కల్చరల్ ఆస్పెక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ లో వస్తాయి. కల్చరల్ హెజిమనీ అన్న కాన్సెప్ట్ లో వస్తాయి. చాలా పెద్ద పెద్ద థింకర్స్ దీని గురించి డిస్కస్ చేసిర్రు. ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ సైన్స్. అండ్ పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి, కల్చరల్లీ కాన్షియస్ ఉన్న పీపుల్ కి ఇది ఇన్హరెంట్ గా అర్థమవుతుంది. నార్మల్ పీపుల్ వాళ్ళ డే టు డే లైఫ్ బతుకుతా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలాంటి విషయాల మీద పెద్దగా ఫోకస్ చేయకపోవచ్చు. అందుకని ఇవన్నీ కొత్తగా అనిపించవచ్చు, లేకపోతే నేను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఇదేంది వీడు ఏదో మాట్లాడుతున్నాడు విచిత్రంగా అనిపించవచ్చు. బట్ దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ లైఫ్. మనం చాలా విషయాలు ఫర్ ఫ్యాక్ట్ గా, ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటాం కదా. ఇన్ మోస్ట్ కేసెస్ దోస్ ఆర్ కాన్స్ట్రక్ట్స్. ఒక రియల్
రియాలిటీని సృష్టించి ఒక స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేసి మనకి ఇదే ఫ్యాక్ట్ గా ప్రీచ్ చేయడం జరుగుతుంది. కొన్ని తరాలు మనని నమ్మించడం జరుగుతుంది. సో ఒక పాయింట్ తర్వాత అదే వాస్తవం అనుకుని బతికేస్తా ఉంటారు జనాలు. సో దాంట్లో ఒక ఇంపార్టెంట్ విషయమే ఈ భాష వర్సెస్ యాస అన్న ఆర్గ్యుమెంట్. సో ఈ భాష వర్సెస్ యాస అన్న ఆర్గ్యుమెంట్ ని మనం స్ట్రక్చర్డ్ గా చూసేదానికి ప్రయత్నిద్దాం. సో ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏంటి? ఫస్ట్ ఫ్యాక్ట్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు తెలంగాణ భాషకి కృష్ణా గోదావరి జిల్లాల్లో మాట్లాడే భాషకి కామన్ రూట్స్ ఉన్నాయి. ప్రోటో ద్రవిడియన్, ఓల్డ్ తెలుగు, మోడర్న్ తెలుగు, ఈ లైన్ మనకు చెప్పబడుతుంది. మెయిన్ గా ఈ పేర్లలోనే ప్రాబ్లం ఉన్నది. కామన్ రూట్స్ ఉన్నాయి, గ్రామర్ సిమిలర్ గా ఉన్నది. అయితే ఆటోమేటిక్ ఒక భాష అయిపోతుందా? ఈ రోజు మేజర్ ద్రవిడియన్ భాషల్లో 4 అని చెప్తున్నారు. తమిళ, కన్నడ, మలయాళం, తెలుగు. ఆ తెలుగులోనే ఇవన్నీ యాసలు వస్తాయి. దాంట్లో తెలంగాణ యాస ఒకటి. ఇది స్టాండర్డ్ గా జనాలకి ప్రీచ్ చేయబడుతున్న విషయం. ఇప్పుడు తమిళనాడుకి పోతే తమిళోళ్ళు మాది ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద కంట్రీ, ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకుంటా ఉంటారు. సో ఇప్పుడు అదే తమిళం దగ్గర పోయి నేను సంగం లిటరేచర్ లో ఒక పోయం తీసుకొచ్చి చదువురా ఇది అని చెప్తే వానికి చదవనికి రాదు, చదివినవానికి అర్థం కాదు. అట్లా కాదు, ఇది ఓల్డ్ తమిళ్ అంటాడు వాడు. ఓల్డ్ తమిళ్ అంటే మళ్ళీ మీరు గ్రాంథికం అనుకోకండి. గ్రాంథికం అంటే మళ్ళీ సేన్ తమిళ్. తమిళనాడులో న్యూస్ యాంకర్లు పేపర్లలో వాడే భాషని సేన్ తమిళ్ అంటారు. సో కాల్డ్ హైయెస్ట్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ తమిళ్ ని సేన్ తమిళ్ అంటారు. ఓల్డ్ తమిళ్ వేరు. ఓల్డ్ తమిళ్ ఆల్మోస్ట్ అన్ఇంటెలిజిబుల్. ఈ రోజు ఒక యావరేజ్ తమిళనాడులో బతుకుతున్న వ్యక్తికి ఆర్ తమిళ్ లిటరేచర్ చదువుకున్న వ్యక్తులకు కూడా అర్థం కాదు మోస్ట్ కేసెస్ లో. అలాంటి పరిస్థితుల్లో ఓల్డ్ తమిళ్ ఈ రోజు తమిళ్ ఒకటి ఎట్లయినాయి. సో ఇక్కడనే మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరికి ఒకరినొకడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా ఆర్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా ఒకడు మాట్లాడేది ఒకరికి అర్థమవుతున్నది. బ్రాడ్లీ మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ అంటే ఇది. అంటే ఇప్పుడు కరీంనగర్ కి చెందిన ఒక వ్యక్తి వచ్చి కాకినాడకు చెందిన ఒక వ్యక్తితో కూర్చొని మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరు పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా ఎంతో కొంత ఒకరికొకరు మాట్లాడేది అర్థమవుతున్నది. ఒకరి ఆలోచనలు ఇంకొకరికి వ్యక్తపరచగలుగుతున్నారు, ఒకరితోనొకరు మాట్లాడుకోగలుగుతున్నారు బేసికలీ. సో ఇది మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ. సో ఈ మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీని ఈ రోజు కొంతమంది ఏమంటారు అంటే ఇది ఒకటే భాష అని మాట్లాడుతున్నారు. సో మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ ఉన్నంత మాత్రాన ఇద్దరు వ్యక్తులు వేరే వేరే ప్రాంతాల్లో మాట్లాడే భాష ఒకటే అయిపోతుందా? ఆటోమేటిక్ ఒక భాష అయిపోతుందా? అవును, ఇది ఒకటే భాష అని నమ్మిస్తున్నారు ఇక్కడ మన ప్రాంతంలో. అండ్ గత 70 ఏళ్లుగా ఇదే చెబుతూ ఇదే నమ్మిస్తూ వస్తున్నారు. సో ఈ భాష రిలేటెడ్ చాలా పాలిటిక్స్ ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ చాలా మంది రోజు ఫ్యాక్ట్స్ అనుకుంటా ఉంటారు. బట్ ఇవన్నీ కూడా కంటెస్టెడ్ విషయాలే. ఎవడు అధికారంలో ఉన్నాడు అన్న దాన్ని బట్టి ఇవి మారుతా ఉంటాయి. సో ఇప్పుడు ద్రవిడియన్ అన్న పదం ఎట్లా పుట్టింది? ద్రవిడియన్ అన్నది ఒక లాంగ్వేజ్ కాదు. ఈ రోజు హూ స్పీకింగ్ ద్రవిడియన్ కాదు కదా. ద్రవిడియన్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఇండో ఆరియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఉన్నది, ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఉన్నది. ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో నేను చెప్పినట్టు తమిళ్, తెలుగు, కన్నడ ఇవన్నీ వస్తాయి. అలాంటి పరిస్థితిలో ద్రవిడియన్ అన్న పదం ఏంటి? ద్రవిడియన్ అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? తమిళ్ అన్న వర్డ్ ని సాంస్క్రిటైజ్ చేస్తే ద్రవిడియన్ అన్న వర్డ్ వచ్చింది. అర్థమవుతుందా? సో ద్రవిడియన్ అన్న వర్డ్ నుండి ఇన్హరెంట్ గా ఏం మెసేజింగ్ వస్తుందంటే ఈ ద్రవిడియన్ భాషలన్నీ తమిళ్ అన్న భాషలోంచి పుట్టినాయి అన్న ఒక నోషన్ క్రియేట్ అవుతుంది. ఈ విషయం లాంగ్వేజెస్ క్లెయిమ్ చేస్తలేవు, కానీ ఈ భాషలన్నీ ద్రవిడియన్ అనేసరికి ఆన్ గ్రౌండ్ ఉన్న పాలిటీషియన్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు, తమిళ్ పాలిటీషియన్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు. సో అక్కడ నుంచి తమిళ్ ప్రైడ్ అన్న కాన్సెప్ట్ వస్తూ ఉంటది. ఈ భాషలన్నిటికీ ఆరిజిన్ తమిళే. సో తమిళ్ అన్నిటికన్నా గొప్ప, ఈ హిందీ, సాంస్క్రిట్ ఇవి కూడా పనికిరావు, మాది ఓల్డెస్ట్ లాంగ్వేజ్, మాది సపరేట్ సివిలైజేషన్, ఈ సపరేటిజం, ఇవన్నీ కాన్సెప్ట్లకి ఆరిజిన్ పాయింట్ ఇదే. ఈ భాషలన్నిటికీ ద్రవిడియన్ తమిళ్ అన్న పేరు పెట్టేసరికి ఈ భాష ఒక లింగ్విస్టిక్ కాన్సెప్ట్ నుండి వీడు ప్రైడ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. పాలిటిక్స్ పవర్ లెవెల్లో ప్లే అవుతా ఉన్నది. ఇది వాస్తవం కదా. ఈ తమిళియన్ సుప్రిమసీ అన్నది ఇది వాస్తవం కదా. కొన్ని పొలిటికల్ పార్టీలు పుట్టిన ఈ కాన్సెప్ట్ పైన 70 ఏళ్ల నుంచి రాజకీయం నడుస్తుంది దీనిపైన. ఈ రోజు కూడా అది పోయే ముచ్చట తీసుకుంటలేదు. దీనివల్ల కొన్ని సెపరేటిస్ట్ టెండెన్సీలు కూడా పుడుతున్నాయి. సో భాష నుంచి సుప్రిమసిస్ట్ టెండెన్సీలు పుట్టడం అన్నది వాస్తవం. ఎందుకంటే నేను ఫస్ట్ లో చెప్పినట్టు భాష, పవర్, పాలిటిక్స్ ఇవన్నీ కూడా కో ఎగ్జిస్ట్ అవుతా ఉంటాయి. సో ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ అని మనం అనుకుంటే ఆ లాంగ్వేజ్ లోంచి ఈ రోజు మాట్లాడే ద్రవిడియన్ లాంగ్వేజెస్ అన్ని పుట్టినాయి అనుకుంటే ఇవన్నీ లాంగ్వేజెస్ కూడా ఈక్వల్ అని మనం అనుకుంటే ఈ ద్రవిడియన్ అన్న పదాన్ని తీసేయాలంటే నేను, ఎందుకంటే ద్రవిడియన్ అంటే తమిళ్ వచ్చేసి తమిళ్ ఉన్నది ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అంటుండు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడి నుంచి వస్తున్నాయి. దానికి చాలా టైం ఉన్నది. బట్ భాష అనేది సుప్రమసిస్ట్ ఐడియాస్ కి లీడ్ చేస్తుంది అన్న దానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నది, మనకి హిస్టారికల్ గా ఉన్నది, కంటెంపరీగా కూడా ఉన్నది. అండ్ మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీనే క్రైటీరియా అయినప్పుడు ఓల్డ్ తమిళ్ ఈ రోజు మోడర్న్ తమిళ్ మాట్లాడేటోనికి అర్థమైతలేదు. అంటే మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ లేదు. ఇప్పుడు వ్యక్తి వచ్చి ఓల్డ్ తమిళ్ మాట్లాడుతున్నాడు, పోయి చెన్నైలో మాట్లాడుతున్నాడు, నార్మల్ గా లోకల్ తమిళ్ మాట్లాడేటోనికి అది అర్థం కాదు. అంటే మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ లేదు. సో ఈ రెండు ఒక భాష అవుతుందా, ఒక భాష కాదా? సో నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఈ రెండు ఒక భాష అయితే కావా? అండ్ ఆ ప్రశ్నకి సమాధానం సైన్స్ లో ఉందా లేకపోతే పాలిటిక్స్ లో ఉందా? ఆ ప్రశ్నకి సమాధానం పవర్ లో ఉందా లేకపోతే లాజిక్ లో ఉందా? మీరు ఆన్సర్ చేయండి దాన్ని. ఆ ప్రశ్నకి సమాధానం మీరు చెప్పండి. సో ఏది భాష, ఏవి అన్ని ఒకటే భాషలు, ఏవి భాషలు కాదు, ఇది ఒక థిన్ లైన్ అన్నమాట. ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ కొన్ని
ఎగ్జాంపుల్స్ చూసుకుంటే హిందీ ఉర్దూ అనే భాషలు యాజ్ ఎర్లీ యాజ్ 19th century క్రియేట్ చేయబడినాయి. ఎక్కడ బ్రిటిష్ కొలోనియల్ ఇండియాలో క్యాల్కటా ఫోర్ట్ విలియం కాలేజ్ లో 2 భాషలు పుట్టినాయి. దేని ఆధారితంగా? మతం ఆధారితంగా. 2 భాషలు ఒక భాషలో బేసికలీ అది ఆర్గ్యుమెంట్ ఫర్ ఎవర్ ఎగ్జిస్ట్. సో బ్రిటిష్ వాడు ఇండియాకి వచ్చినప్పుడు కోట్లల్లో ఏదైతే దివాన్లు వీళ్ళందరి లాంగ్వేజ్ విచిత్రంగా ఉండేది. పర్షియన్, అరబిక్, టర్కిక్, రూలింగ్ క్లాసెస్ ఇలాంటి భాషలు మాట్లాడేవాళ్ళు. లోకల్ గానేమో ప్రాంతాల వారీగా వేరే వేరే భాషలు ఉండేవి. బ్రజ్ భాష, అవధి, ఢిల్లీ ఏరియాలో కడి బోలి అని మాట్లాడేవాళ్ళు. సో వేరియస్ లాంగ్వేజెస్ ఉండేవి. అండ్ బ్రిటిష్ వాడికి ఆబ్వియస్లీ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడ్డది. ఏ కంట్రీలో అయినా లింగ్వా ఫ్రాంకా అన్న ఒక కాన్సెప్ట్ ఉంటది. ఏదో ఒక కామన్ భాష ఉండాలి కదా మనుషులందరూ మాట్లాడుకోవడానికి, అక్కడ నుంచి వస్తుంది. అండ్ మోర్ ఆర్ లెస్ లింగ్వా ఫ్రాంకా అనే స్టేట్ కూడా వాడుతూ ఉంటది. బట్ ఇండియాలో లింగ్వా ఫ్రాంకా అన్నది ఏంటిది అన్న దాని మీదనే పెద్ద పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. అండ్ అది ఈరోజు స్టార్ట్ అయింది కాదు, చరిత్ర నుంచి వస్తున్నది. సో బ్రిటిష్ వాడు ఇండియాకి వచ్చినప్పుడు పరిచయం అవుతుంది. వాడు యారే ఇంగ్లీష్ వాడలేము ఆబ్వియస్లీ, ఇక్కడనేమో ఏదో వేరే భాషలు ఉన్నాయి, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన భాషలు ఉన్నాయి, లోకల్ ప్రజలు ఏం మాట్లాడతలేరు. సో నాకు మొత్తం పరిచయం అవుతుంది, ఎట్లా కంట్రోల్ చేయాలి మనుషుల్ని అని చెప్పేసి తెలుగుకి వచ్చిన ఆలోచనే డివైడ్ అండ్ రూల్. సో ఢిల్లీ అరౌండ్ మాట్లాడే కడి బోలి భాషను తీసుకొని దాంట్లోంచి పర్షియన్, అరబిక్ వర్డ్స్ అన్ని తీసేసి ఆ పదాలని సాంస్క్రిట్ వర్డ్స్ తో రీప్లేస్ చేసి ఆ భాషని దేవనాగరి స్క్రిప్ట్ లో రాయడం స్టార్ట్ చేశారు. ఆ కోడిఫైడ్ భాషనే ఈ రోజు మనం హిందీ అంటున్నాము. అండ్ ఈ హిందీని హిందూస్ కి ఆపాదించారు. ఇదంతా ఒక కాలేజీలో జరుగుతోంది, ఫోర్ట్ విలియం కాలేజ్, క్యాల్కటా. నెక్స్ట్ ఇదే కడిబోలి భాషను తీసుకొని దీంట్లో చారిత్రాత్మకంగా ఉన్న సాంస్క్రిట్ పదాలన్నీ తీసేసి కొత్తగా పర్షియన్, అరబిక్ వర్డ్స్ తో రీప్లేస్ చేసి పర్సో అరబిక్ స్క్రిప్ట్, నాస్తలిక్ స్క్రిప్ట్ అంటారు దీన్ని. ఈ విధంగా ఈ భాష కోడిఫైడ్ అయింది, అదే ఉర్దూ. సో స్ట్రక్చరలీ, గ్రామాటికల్లీ, ఆరిజిన్ వైజ్ హిందీ, ఉర్దూ అనేవి ఒకటే భాష. ఈ రోజు కరాచీ వాడు, ఢిల్లీ వాడు కూర్చొని మాట్లాడితే మోర్ ఆర్ లెస్ ఇద్దరికి భాష అర్థమవుతుంది. బట్ ఓవర్ టైమ్ ఉర్దూలోంచి ఈ సాంస్క్రిట్ వర్డ్స్, ఇండియన్ ఆరిజిన్ వర్డ్స్ అని కంప్లీట్ గా రిమూవ్ చేసేసి అరబిక్, పర్షియన్ వర్డ్స్ తో రీప్లేస్ చేశారు. సో 98%, 99% ఇండియన్ ఆరిజిన్ పదాలు కనిపించవు ఈ రోజు ఉర్దూలో, ప్యూర్ ఉర్దూలో, సో కాల్డ్ ప్యూర్ ఉర్దూలో. దేనికి? పొలిటికల్, రిలీజియస్ రీజన్స్ కి. సో బ్రిటిష్ వాడికి ఇండియాలో ఎకనామిక్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి, పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. వాడు ఇక్కడ ప్రజల్ని కంట్రోల్ చేయాలి, ఏదో విధంగా చేయాలి అని వచ్చారు. దానికోసం లోకల్ గా వచ్చేసి వాడు ఎప్పుడైనా తెల్లోడు దేవుడు అవుతాడు వాడు. సో వాడు వచ్చేసి భాషల్ని సృష్టించిండు, ఆ భాషలు మనం ఆపాదించుకున్నాం, ఆ భాషల పేరు మీద గొడవ పడడం కూడా స్టార్ట్ చేసినాం. గొడవ అనేది ఎందుకు వస్తుంది? తెల్లోడు ఎప్పుడైనా డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్ అప్లై చేస్తాడు కాబట్టి. సో తెల్లోడు జస్ట్ ఈ భాషల్ని క్రియేట్ చేయలేదు. గవర్నమెంట్ జాబ్ లకు రావాలంటే మీకు ఈ పర్సో అరబిక్ స్క్రిప్ట్ మీకు వచ్చి ఉండాలి అని చెప్పిండాడు. బేసికలీ ఉర్దూ లాంగ్వేజ్ ని, సమ్ ఫార్మ్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ ని అఫీషియల్ లాంగ్వేజ్ పెట్టిండు. ఆబ్వియస్లీ ఇట్ వాస్ డిస్క్రిమినేటరీ అగేన్స్ట్ పీపుల్ హూ వర్ ఎడ్యుకేటెడ్ ఇన్ ద దేవనాగరి స్క్రిప్ట్. సో మెజారిటీగా బ్రిటిష్ ఓడి పాలసీ ముస్లిం రూలింగ్ క్లాస్ కి బెనిఫిట్లు ఇచ్చింది. హిందూ కమ్యూనిటీస్ లో కూడా కొంతమంది, కొంత స్పెసిఫిక్ సెగ్మెంట్స్, స్పెసిఫిక్ కులాలకి ఈ భాష, ఈ స్క్రిప్ట్ వచ్చు కాబట్టి వాళ్ళు బెనిఫిట్ అయ్యారు. సో మెజారిటీ హిందూ పాపులేషన్ కి, మెజారిటీ ఇండియన్ పాపులేషన్ కి డిస్క్రిమినేటరీ పాలసీ. గవర్నమెంట్ జాబుల్లోకి, రిప్రజెంటేషన్ లోకి వస్తలేరు. అందుకని డే 1 నుండే ఈ లాంగ్వేజ్ల మధ్యలో గొడవలు అనేవి బ్రిటిష్ వాడు పెట్టిండు. అందుకని దీని వ్యతిరేకంగా మూవ్మెంట్లు జరిగినాయి. ఇవన్నీ ప్రీ ఇండిపెండెన్స్ మూవ్మెంట్. ఈ ఒక స్క్రిప్ట్ కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మీలో వాళ్ళందరూ డిస్ఇన్ఫ్రాంచైజ్ అవుతున్నారు, మాకు జాబులు వస్తలేవు అని చెప్పేసి అక్కడ ఉద్యమాలు జరిగినాయి. కల్చరల్ ఐడెంటిటీ, పవర్, ఇవన్నీ అమాల్గమేషన్. ఎక్కడ భాష స్టార్ట్ అవుతుంది, ఎక్కడ రాజకీయం స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఒక కుతంత్రం అనేది స్టార్ట్ అవుతుంది, ఎక్కడ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా ఇది ఇట్లా జరిగింది అని చెప్పలేం. సో ఈ బ్రిటిష్ వాడి డిస్క్రిమినేషన్ కి వ్యతిరేకంగా స్టార్ట్ అయిన మూవ్మెంట్ నగరీ మూవ్మెంట్. 1893లో నగరీ ప్రచారిణి సభ అని ఒకటి స్టార్ట్ చేసి ఈ డెమోక్రటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లా అన్న మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అల్టిమేట్లీ వీళ్ళు సక్సెడ్ కూడా అయ్యారు. బ్రిటిష్ కలోనియల్ పవర్ దేవనాగరి స్క్రిప్ట్ ని కూడా రికగ్నైజ్ చేసి ఉర్దూతో పాటుగా, ఉర్దూ స్క్రిప్ట్ తో పాటుగా అఫీషియల్ స్టేటస్ ఇచ్చారు. సో నగరీ మూవ్మెంట్ అన్నది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో, ఇండియన్ లాంగ్వేజ్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇదంతా హిస్టరీ నాకు పర్సనల్ ఇంట్రెస్ట్. నేను లాంగ్వేజ్ స్టడీస్ లోకి ఎంటర్ కాక ముందు నుంచి కూడా ఈ టాపిక్ పైన నేను రీసెర్చ్ చేస్తూ చదువుతూ వచ్చిన చిన్నప్పటి నుండి. ఎందుకంటే తెలంగాణ వస్తా, ఆ పాయింట్ కూడా వస్తా. బట్ ఈ భాషలు, ఈ పాలిటిక్స్, ఈ అవగాహన అన్నది చిన్నప్పటి నుంచి నా లోపల ఉన్నది. ఎందుకంటే ఈ డిస్క్రిమినేషన్ చూస్తూ నేను పెరిగిన. తెలంగాణ ఉద్యమంలో కొన్ని తరాలు కోల్పోయినాం తెలంగాణ వ్యక్తులుగా. సో 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కల్చరల్ స్పేస్ లో మనం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి అనుకొని ఈ పబ్లిక్ స్పీకింగ్ లో, సోషల్ కామెంటరీలో మనకు కూడా ఒక రోల్ ఉంది అని గుర్తించి మనకు తెలిసిన విషయాలు జనాలకు చెప్పాలి అన్న ఉద్దేశంతో రాగడి అన్న ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసినాం. సో రాగడిలో స్టార్ట్ చేసిన ఫస్ట్ సిరీస్ పేరేంటి? మన ఓజీస్ కి తెలుసు, నగరి అన్న పేరు ఇక్కడ నుంచి వచ్చింది. సో ఈ రోజు 2026లో స్టార్ట్ చేసిన ప్రాసెస్ కాదు ఇది. ఈ తెలంగాణ అన్న కాన్సెప్ట్, ఈ భాషల పేరు మీద వివక్ష ఏదైతే జరుగుతుందో ఇది నా పుట్టుకలనే ఉన్నది, నా ముందు నుంచి వస్తున్న ప్రాసెస్ ఇది. ఏదో ర్యాండమ్ ఒక రోజు లేచి ఈ రోజు మనం ఏదో ఎవరిని ఏదో మాట అందాము, లేకపోతే ఒకరితో గెలుకుదాము, ఏదో రాజకీయంగా ఏదో చేద్దాము, ఇంత చిల్లర పనులు నేను చేయను. నేను ఫస్ట్ ఏం రిక్వెస్ట్ చేసిన, మీరందరూ నన్ను చూస్తున్నారంటే నా లోపల ఏదో ఒక ఆనెస్టీ ఉందనే కదా, నేను అబద్ధం చెప్తాను మీరు అనుకోరనే కదా. సో నేను ఏదని చెప్పినప్పుడు
నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి మీరు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు వీడియోలో కూడా అదే ప్రయత్నం చేస్తాను. సో ఈ భాషల పేరు మీద రాజకీయం అన్నది ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, ఈ రోజు ఎండ్ కాదు. అండ్ ఏదైతే భాష యాస అన్న ఆర్గ్యుమెంట్ వస్తుందో అక్కడ కూడా వస్తాను నేను. సో గోయింగ్ బ్యాక్ టు మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ, నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఈ 3 కంట్రీలు ఉంటాయి. పక్కనే అనుకొని ఉంటాయి, యూరోప్ లో ఉంటాయి. ఈ 3 దేశాల్లోని ముగ్గురు మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు, ఒకరు న్యూస్ పేపర్లు ఒకరు చదవగలుగుతారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్ ఈ కంట్రీస్ లోంచి వచ్చే లిటరేచర్ ని, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ లిటరేచర్ ని, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ సినిమాని, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ టీవీ షోస్ ని స్కాండినేవియన్ నోవార్ అంటారు. నాకు చాలా ఇష్టం ఆ జానర్. సో నేను లిటరేచర్ చదువుతా ఉంటాను వీటికి సంబంధించి. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లిటరేచర్ చదువుతా ఉంటారు, టీవీ షోస్ సినిమాలు కూడా చూస్తూ ఉంటారు. సో ఈ చాలా బుక్స్ లో షోస్ లో స్వీడిష్ వ్యక్తి నార్వేలో బతుకుతా ఉంటాడు, నార్వే షోలలో కనిపిస్తూ ఉంటాడు, స్వీడిషే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి అందరికి ఒకరికొకరు అర్థమవుతా ఉంటాయి, బట్ కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటా ఉంటాయి. సో వాళ్ళకి తెలిసిపోతుంది, అరే వీడు స్వీడిష్ పర్సన్, వీడు డానిష్ పర్సన్, లేకపోతే వీడు నార్వీజియన్ పర్సన్ అని. సో ఈ 3 కూడా సెపరేట్ కంట్రీలు, 3 కూడా సెపరేట్ భాషలు, 3టికి సెపరేట్ గ్రామర్ బుక్స్ ఉన్నాయి, 3టికి సెపరేట్ డిక్షనరీలు ఉన్నాయి, 3టికి సెపరేట్ కల్చరల్ ప్రైడ్లు ఉన్నాయి. బట్ లార్జ్లీ ఒకరికొకరు మాట్లాడుకున్నప్పుడు ఒకరి భాష ఒకరికి అర్థమవుతున్నది. అంటే మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ అన్నది ఉన్నది. అలాంటి పరిస్థితులు ఈ 3 భాషలు ఒకటైపోయినాయి. ఈ 3 భాషలు ఒకటా కాదా అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు? లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేస్తారా, లేకపోతే పాలిటిక్స్ డిసైడ్ చేస్తుందా? హిందీ, ఉర్దూ అన్న భాషలు మతం ఆధారితంగా కలోనియల్ పవర్ క్రియేట్ చేసిండు. క్రమేణా కంట్రీ విడిపోయిన తర్వాత ఈ భాషలు ఏ విధంగా పాలిటిక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి, ఏ విధంగా కల్చర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మనం చూస్తున్నాం ఈరోజు. అదే విధంగా స్వీడిష్, డేనిష్, నార్వీజియన్ గురించి చెప్పినాం. ఈ 2 ఎగ్జాంపుల్స్ లో మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ అనేది ఉన్నది మోర్ ఆర్ లెస్. ఇప్పుడు అంత ఫ్లిప్ సైడ్ చూద్దాం. చైనా టాపిక్ రాగానే చైనా మాండరిన్ అని మాట్లాడతారు. చైనా మొత్తం ఒకటే భాష, చైనీస్ మాండరిన్ అని మాట్లాడతారు. కింద సదర్న్ చైనా లేకపోతే హాంకాంగ్ ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు క్యాంటనీస్ మాట్లాడతారు. బీజింగ్ లో కూర్చున్నోడు ఒకడు మాండరిన్ మాట్లాడతాడు. వీళ్ళిద్దరు ఒకడు మాట్లాడేది ఒకనికి అర్థం కాదు, ఎందుకంటే ఇవి 2 వేరే భాషలు, చారిత్రాత్మకంగా వేరే భాషలు. కానీ ఒక్కసారి కమ్యూనిస్టులు పవర్ లోకి వచ్చిన తర్వాత ఈ భాషలు, ప్రాంతాలు, కల్చర్ పేరు పైన ఏవైతే ప్రావిన్సెస్ విడిపోయి ఉన్నాయో వీటన్నిటిని కలపాలంటే భాష అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో వీటన్నిటిని కలిపి ఒక కామన్ భాషని ఇంప్లిమెంట్ చేయాలి, ఇంపోజ్ చేయాలి అని చెప్పేసి ఒక కొత్త భాషను పుట్టిస్తారు. ఒక సింప్లిఫైడ్ కొత్త స్క్రిప్ట్ ని తయారు చేశారు. అండ్ ఆబ్వియస్లీ పవర్ సెంటర్ బీజింగ్ కాబట్టి బీజింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ భాష ఉందో ఆ భాషనే ఓవరాల్ గా వేరే ప్రాంతాల పైన రుద్దడం స్టార్ట్ చేశారు. దాన్ని ఈ రోజు స్టాండర్డైజ్డ్ చైనీస్ మాండరిన్ అంటారు. సో బయట నుంచి ఎవడని చూసినప్పుడు చైనీస్ ప్రాపగాండా ఏముంటది, ఇదంతా చైనీస్ అంటాడు వాడు. లోకల్ గా మనం పోయి చూస్తే తప్పించి మనకు అర్థం కాదు. బట్ అఫీషియల్లీ ఎవ్రీథింగ్ ఇస్ చైనీస్, ఎవ్రీథింగ్ ఇస్ 1 లాంగ్వేజ్ 1 స్క్రిప్ట్. అండ్ ఇది ఎవరు డిసైడ్ చేస్తారు? పవర్ ఎవడు ఉండో వాడు డిసైడ్ చేస్తారు. అండ్ బ్రాడ్లీ వరల్డ్ మొత్తం దీన్ని యాక్సెప్ట్ చేయాలి, తప్పదు, ఇంకొక ఆప్షన్ లేదు. బికాస్ వై డు వి కేర్? ఇట్స్ ఎ చైనా ప్రాబ్లం, చైనా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, అంతే కదా. సో మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ లేని సిచ్యువేషన్స్ లో కూడా దాన్ని ఒకటే భాష అంటారు. అంటే ఒకటి మాట్లాడితే ఇంకొనికి అర్థమైతలేదు, బట్ స్టిల్ ఒక లాంగ్వేజ్ అంట. సో మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ అన్నది అంటే ఒకని భాష ఇంకొనికి అర్థం అవ్వడం అన్నది ఏ రోజు కాంటెక్స్ట్ అయిపోయింది ఇది భాష యాస అని డిసైడ్ చేయడానికి? ఏ రోజు కాదు. సో తెలంగాణ యాస భాష కాదు అని ఎవరు డిసైడ్ చేస్తారు? పవర్ డిసైడ్ చేస్తారు. ఫర్ 70 years పొలిటికల్ పవర్ డిసైడ్ చేసింది. 2014 నుండి కల్చరల్ పవర్ డిసైడ్ చేస్తారు తెలంగాణ అనేది భాష కాదు యాస అని. సో ఇలాంటి ఎగ్జాంపుల్ మీకు స్పెయిన్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఈవెన్ యుఎస్ఏ, కెనడా, ప్రతి స్టేట్ లో ప్రతి కంట్రీలో ఇవ్వగలుగుతాం. ఈ ఆర్గ్యుమెంట్, ఈ డిస్కషన్ అన్నది పోతానే ఉంటుంది. సో ఈ మొత్తం చాట భారతం నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాంగ్వేజ్ అనేది జస్ట్ లాంగ్వేజ్ కాదు, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ పాలిటిక్స్. సో భాషని ఆధిపత్యం కోసం వాడతారు, పవర్ ని ఎన్ఫోర్స్ చేయడానికి వాడతారు, పవర్ ని మెయింటైన్ చేయడానికి కూడా వాడతారు. ఆన్ ద ఫ్లిప్ సైడ్ నగరీ మూవ్మెంట్ మనకి ఏం చెప్తున్నది? ఇదే భాషని రిప్రజెంటేషన్ కోసం, డెమోక్రసీ కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కూడా వాడొచ్చు. నేను కూడా మనిషి నేరా అని చెప్పుకోవడానికి వాడొచ్చు, నేను మాట్లాడేది కూడా భాష నేరా అని చెప్పుకోవడానికి వాడొచ్చు, నాకు కూడా ఒక ఆత్మగౌరవం ఉందిరా అని చెప్పుకోవడానికి వాడొచ్చు. అదే తెలంగాణ ఉద్యమం. సో ఒక లెజెండరీ సోషల్ లింగ్విస్ట్ ఉంటాడు మ్యాక్స్ వైన్రైట్, తనది ఒక కోట్ ఉంటది, ఎ లాంగ్వేజ్ ఈజ్ సింప్లీ ఎ డైలెక్ట్ విత్ ఎన్ ఆర్మీ అండ్ ఎ నేవీ. సో ఒక యాస భాష ఎప్పుడైతుంది? సో యాసకి భాషకి వ్యత్యాసం ఏంటి? యాస వెనకాల అధికారం ఉంటది, భాష అవుతుంది. అధికారం లేకపోతే, పవర్ లేకపోతే అది యాస అవుతుంది, అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఇదే ప్రోటో ద్రవిడియన్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ప్రోటో ద్రవిడియన్, ఓల్డ్ తమిళ్, ఓల్డ్ తెలుగు ఇవన్నీ ఉన్నాయి. వాటిలోంచి ఈ రోజు మనం మాట్లాడుకునే కామన్ భాషలు వచ్చినాయి. ఓల్డ్ తమిళ్ కి మోడర్న్ తమిళ్ కి ఏ విధంగా అయితే మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ లేదో ఓల్డ్ తెలుగుకి మోడర్న్ తెలుగు కూడా లేదు. ఏదైతే సో కాల్డ్ అఫీషియల్ ప్యూర్ తెలుగు అని నువ్వు మాట్లాడుతున్నావో దానికి ఓల్డ్ తెలుగుకి చాలా చాలా వ్యత్యాసం ఉంటది. అగైన్ ఓల్డ్ తెలుగు అంటే గ్రాంధికం అనుకోకండి, చాలా డిఫరెంట్ ఉంటది, పదాలు డిఫరెంట్ ఉంటాయి, స్క్రిప్ట్లు డిఫరెంట్ ఉంటాయి. భాష అనేది ఓవర్ టైం ఇవాల్వ్ అయితే వస్తుంది. అంటే నిన్నటి భాషకి ఈ రోజు భాషకి పెద్ద వ్యత్యాసం ఉండదు, బట్ ఈ రోజులు యాడ్ అవుతున్న కొద్ది, ఇయర్స్ యాడ్ అవుతున్న కొద్ది, డికేడ్స్ యాడ్ అవుతున్న కొద్ది భాష అనేది డ్రాస్టికలీ డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో ఓల్డ్ తెలుగు, ప్యూర్ తెలుగు ఈ రోజు ఏదైతే
ఎడిటోరియల్స్ లో రాస్తున్నారో అది ప్యూర్ తెలుగు. జనరల్ గా ఫస్ట్ ప్యూర్ తెలుగు ఇన్స్క్రిప్షన్ 575 CE రాయబడ్డది. కలమల్ల ఇన్స్క్రిప్షన్ అంటారు, కడప జిల్లాలో దొరికింది. 575 కామన్ ఈరా. ఇప్పుడు ఆ తెలుగు ఈ తెలుగు చూసుకుందాం మనం. మన ఏది మరి కరెక్ట్ తెలుగు? కడప జిల్లా వ్యక్తులు మాట్లాడే తెలుగు కరెక్ట్ తెలుగు. సో బేసిస్ ఏంటి? ఏదైతే ఈ రోజు స్టాండర్డైజ్డ్ ఫార్మ్ ఆఫ్ సో కాల్డ్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ తెలుగు ఉందో అది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ తెలుగు ఎట్లయింది? ఎవరు చేశారు? నేను చెప్పాలా? బ్రిటిష్ వన్ బేస్లు అక్కడ ఉన్నాయి కాబట్టి, బ్రిటిష్ వన్ కాలేజీలు అక్కడ ఉన్నాయి కాబట్టి, ఎడిటోరియల్ యాక్సెస్ అక్కడ ఉంది కాబట్టి, ఆ బ్రిటిష్ కాలేజీల్లో చదువుకున్న పీపుల్ అందరూ తర్వాత మీడియాకి వచ్చారు, తర్వాత సినిమాకి వచ్చారు. వాళ్ళు దీన్ని స్టాండర్డైజ్ తెలుగు ఫామ్ లాగా క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను చెప్పేది కొంచెం క్రూడ్ కనిపించవచ్చు, క్రాస్ అనిపించవచ్చు, బట్ మోర్ ఆర్ లెస్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ పాలిటిక్స్. ఆ తర్వాత క్రమేణా వీళ్ళ పాలిటిక్స్ లోకి వచ్చి ఎలీట్ రూలింగ్ క్లాస్ అయిపోయారు కాబట్టి, కల్చరల్ ఎలీట్ అయిపోయారు కాబట్టి, దే ట్రై టు మెయింటైన్ ద డామినెన్స్. టెక్స్ట్ బుక్స్ లో, పేపర్లలో, సినిమాలలో అదే చెప్పి ఈ రోజు అదొక ఫ్యాక్ట్ అయిపోయింది. బట్ ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్? ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ మీరు చూసారు కదా, అది ఫ్యాక్టా? మీరు చెప్పండి. సో భాషా పవర్ అనేవి డే 1 నుండి ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఈ రోజు హిందీ ప్రైడ్ అని మాట్లాడుతున్నారు కదా నార్త్ ఇండియా మొత్తం. ఇట్ వాస్ క్రియేటెడ్ బై ద బ్రిటిష్. అఫ్ కోర్స్ ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఉన్నది దాంట్లో, ఇండియన్ పోయిట్స్ కాంట్రిబ్యూషన్ ఉన్నది. ఆ గ్రామాటికల్ స్ట్రక్చర్ ద గ్రేట్ ఇండియన్ లాంగ్వేజెస్ నుంచి వచ్చింది. బ్రిటిష్ వాడు బయట నుంచే తీసుకురాలే, బట్ సెలెక్ట్ చేసిండు, ఇట్లా సెలెక్ట్ చేసి క్రియేట్ చేసిండు. హీ హ్యాడ్ హిస్ ఓన్ పాలిటిక్స్. బట్ ఈ రోజు ప్రజలు ఆ భాషను ఆపాదించుకున్నారు, క్లెయిమ్ చేసుకున్నారు, ఓనర్షిప్ క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ రోజు హిందీ అనేది కలోనియల్ భాష కాదు, ఇండియన్ భాషనే. అదే విధంగా చాలా మంది పీపుల్ ఈ రోజు ఉర్దూను కూడా క్లెయిమ్ చేసుకున్నారు. సో ఉర్దూ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇండియన్ లాంగ్వేజ్. ఎస్, దే ఆర్ ఇండియన్ లాంగ్వేజ్. తక్కువైపోవు ఆ భాషలేమి, తక్కువైపోవు. ఇప్పుడు వాడు హిందీ రుద్దడానికి చూస్తే మనం రిజెక్ట్ చేస్తాం, అఫ్ కోర్స్. వాడు హిందీ సుప్రమసీ మెయింటైన్ చేయడానికి చూస్తే మనం రిజెక్ట్ చేస్తాం, అఫ్ కోర్స్. బట్ ఒక పర్సన్ హిందీని క్లెయిమ్ చేసుకొని హిందీ భాషని ఆపాదించుకున్నప్పుడు, ఆ భాష ద్వారా ఎంపవర్మెంట్ అనేది ఫీల్ అయినప్పుడు అట్లా తప్పేం లేదు. అఫ్ కోర్స్ లోకల్ భాషలు అనేవి డిమినిష్ అయిపోతున్నాయని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. భోజ్పూరి, అవధి, బ్రజ్ భాష, మైథిలి ఇలాంటి భాషలు అనేవి డిమినిష్ అయిపోతున్నాయి. హిందీ వల్ల ఆ భాషలు ఈ రోజు ఎవరు మాట్లాడతలేరు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. బట్ ద సాడ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ ఆర్ హ్యూమన్ ఎవల్యూషన్ ఏంటంటే, లాంగ్వేజ్ ఆల్వేస్ ఫాలోస్ పాలిటిక్స్ అండ్ ఈకనామిక్ రియాలిటీ. నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు బీహారీ పీపుల్. నా ఫ్రెండ్ వాళ్ళ దర్భంగా అనేది ఒక డిస్ట్రిక్ట్ బీహార్ లో. నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ని బీహార్ లోనే ఆరా డిస్ట్రిక్ట్ కి చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు. ఇద్దరు బీహార్. వీళ్ళిద్దరు అయితే మీ ప్రకారం మైథిలి ఇలాంటిది ఏదైనా భాష మాట్లాడుకోవాలి, లేకపోతే భోజ్పూరి మాట్లాడుకోవాలి. బట్ వీళ్ళిద్దరు హిందీలో మాట్లాడుకుంటారు. ఎందుకంటే దర్భంగాలో లోకల్ గా వీళ్ళ ఇంట్లో మాట్లాడే భాష వేరు, ఆరాలో వాళ్ళ ఇంట్లో మాట్లాడే ఆ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో మాట్లాడే భాష వేరు. ఈ రెండు వేరే భాషలు, ఓరుకోరికి అర్థం కాదు. అండ్ ఈ హోమ్ లాంగ్వేజ్ భోజ్పూరి కాదు, సో వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటారు. అదే సాడ్ ఎకనామిక్ రియాలిటీ. ఒక పాయింట్ కి మించి ఒక భాష అన్నది సర్వైవ్ కాదు ఇన్ ద మోడర్న్ ఎక్స్పాన్స్. చాలా భాషలు పుట్టినాయి, చాలా భాషలు చచ్చిపోయినాయి. ఏ భాష బతకాలి, ఏ భాష చచ్చిపోవాలి అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ భాష మాట్లాడే ప్రజలు డిసైడ్ చేస్తారు. వాళ్ళకి ఎంత అధికారం ఉన్నది అనేది డిసైడ్ చేస్తారు. ఆ భాష మాట్లాడే వ్యక్తుల దగ్గర వాళ్ళ భాష పట్ల ఎంత అభిమానం ఉన్నది, దానికి తోడు ఆ భాష మాట్లాడే వ్యక్తుల దగ్గర ఎంత పవర్ ఉన్నది, పొలిటికల్ పవర్, సోషల్ పవర్, ఎకనామిక్ పవర్. ఈ ఫ్యాక్టర్సే ఒక భాష బతుకుతుందా లేదా అన్న విషయాలు డిసైడ్ చేస్తాయి. అండ్ ఈ రోజు చాలా భాషలు మన దేశంలో అంతరించిపోతున్నాయి, అదే వాస్తవం. ఎస్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అండ్ ఏ ప్రభుత్వానికైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా, ఏ నేషనల్ ప్రభుత్వానికైనా లాంగ్వేజ్ డివర్సిటీ అనేది మెయింటైన్ చేయడం ఎప్పుడు ఇంట్రెస్ట్ కాదు. ప్రతి పవర్ ఒకటే భాషని, ఒకటే కల్చర్ని మెయింటైన్ చేయాలని చూస్తే, ఎందుకంటే దాని ద్వారా ప్రజల్ని కంట్రోల్ చేయడం వాళ్ళకి ఈజీగా ఉంటుంది. దిస్ ఈస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 101. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ ఇది. కామన్ భాష ఉంటే జనాల గవర్నెన్స్ ఈజీగా ఉంటుంది అని. సో ప్రభుత్వాల ఇంట్రెస్ట్ ఏముండదు ఈ చచ్చిపోయే భాషల్ని కాపాడడానికి. ఈ ఇంట్రెస్ట్ అనేది ప్రజల నుంచే రావాలి. సో ఈ రోజు నార్త్ ఇండియాలో ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు వాళ్ళ భాషల్ని కాపాడుకోవడానికి అంటే అదొక సాడ్ రియాలిటీ. కానీ మనందరం యాక్సెప్ట్ చేయాల్సిన రియాలిటీ. వాళ్ళు మాట్లాడి ప్రేరేపిస్తే ఆ భాష బతుకుతుంది, వాళ్ళు మాట్లాడకుండా వదిలేస్తే ఆ భాష చచ్చిపోతుంది. యా, దట్స్ ద రియాలిటీ. సో కలోనియల్ ఆరిజిన్స్ ఉన్నప్పటికీ కూడా హిందీని ఆపాదించుకుంటున్నారు జనాలు. ప్రౌడ్ హిందీ స్పీకర్స్, మదర్ టంగ్ మాది హిందీ అని చెప్పుకుంటున్నారు. హిందీలో గ్రేట్ లిటరేచర్ పుట్టింది, ఈ రోజు కూడా వస్తున్నది. సమ్ ఆఫ్ ద బెస్ట్ లిటరేచర్ బీయింగ్ రిటన్ ఇన్ ఇండియా టుడే ఈస్ ఫ్రమ్ హిందీ. సో హిందీ హ్యాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అండ్ హిందీ ఈజ్ వెరీ మచ్ అన్ ఇండియన్ లాంగ్వేజ్. అదే విధంగా తెలంగాణ ప్రాంతాన్ని మనం తీసుకున్నప్పుడు, తెలంగాణ ప్రాంతం హ్యాస్ ఆల్వేస్ బీన్ పొలిటికల్లీ డిఫరెంట్. ఇక్కడి కోర్ట్స్ వేరే, ఇక్కడి కోర్ట్స్ సిస్టమ్ వేరే. కాకతీయుల టైం ని మొదలుకొని బామనీ సల్తనెట్, తర్వాత కుతుబ్ షాహీస్, ఆ తర్వాత అసఫ్ జాహీస్. ఇది పొలిటికల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. పర్షియన్, అరబిక్, తర్వాత ఉర్దూ. దీస్ వర్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద కోర్ట్, ఆఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద కోర్ట్, అడ్మినిస్ట్రేషన్, మార్కెట్ ప్లేస్ అండ్ డైలీ లైఫ్. ఎస్, అఫ్ కోర్స్ తెలంగాణ బానిసత్వంలో ఉన్నది ఆ టైంలో. పీపుల్ ఎవరు అడగలే మీకు ఈ భాష కావాలా అని, బానిసత్వంలో ఉన్నాం. సో ఈ భాష అన్నది ఎగ్జిస్ట్ అవుతా ఉన్నది, ఈ భాషలోనే జనాలు మాట్లాడుకుంటున్నారు. సో ఓల్డ్ తెలుగులోంచి తెలంగాణ ప్రాంతంలో ఒక భాష అనేది ఉండేది. ఆ భాష 600 years 700 years పాటు ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ కి గురైంది, ఈ వేరియస్ ఇన్ఫ్లుయెన్స్ లకు గురైంది. ఇదేదో చిన్న విషయం కాదు, ఏదో ఫ్యూ బారోడ్ వర్డ్స్ కాదు. ఎవ్రీడే వొకాబులరీ, డైలీ వాడే పనిముట్ల పదాలు, తినే తిండి, చేసే బిజినెస్, ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా
ఫండమెంటల్ గా వేరే ఉంటాయి. సో ఈ తెలంగాణ భాషకు ఒక టోటల్ డిఫరెంట్ లెక్సికల్ ఇన్హెరిటెన్స్ ఉన్నది. అఫ్ కోర్స్ గ్రామర్ ఇస్ షేర్డ్ విత్ ద కామన్ తెలుగు, బట్ ద వర్డ్ స్టాక్ ఇన్ లార్జ్ పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్ ఈస్ డిఫరెంట్. దట్ వాస్ ద కేస్ ఇన్ 1948. ఆ రోజు నుంచి టెక్స్ట్ బుక్ల ద్వారా, ఇంకో విషయాల ద్వారా, మెయిన్ స్ట్రీమ్ కల్చర్ ద్వారా, సినిమాల ద్వారా ఈ లాంగ్వేజ్ పెనిట్రేషన్ అన్నది జరిగింది. అగైన్ పవర్ పాలిటిక్స్, నాట్ బికాస్ తెలంగాణ పీపుల్ చోజ్ ద లాంగ్వేజ్, బట్ నీకు ఉద్యోగం రావాలన్నా, మీడియాలో రిప్రజెంటేషన్ రావాలన్నా, నువ్వు ఒక జోక్ లాగా నిలబడకూడదు అన్నా, నువ్వు ఒక చదువుకోని వ్యక్తిలాగా కనబడకూడదు అన్నా, నీ భాష ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి ఒక హెజిమనీ క్రియేట్ చేశారు. ఈ భాష పట్ల నాకు ఎందుకు ఇంత పర్సనల్గా ఉంటుందంటే, నేను చాలా వీడియోలో చెప్పిన, చాలా సందర్భాల్లో చెప్పినాను, తెలంగాణ ఉద్యమము నా బ్లడ్లు ఉన్నది. నేను కొన్ని తరాలు కోల్పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఒక 3-4 జనరేషన్స్ నుంచి మా ప్రతి జనరేషన్ 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చచ్చిపోయారు, చంపబడ్డారు, అదొక ప్రక్రియ. నేను కూడా చచ్చిపోవడానికి రెడీ ఉంటా, ఐఎమ్ ఓకే. సావు ఎప్పుడు తెలంగాణ పీపుల్ని భయపెట్టదు. సో తెలంగాణ అన్న కాన్సెప్ట్ నా బ్లడ్ లో ఉన్నప్పటికీ ఈ సావులు మీ తరంతో అయిపోవాలని చెప్పేసి మా పేరెంట్స్కి ఒక యాంగ్జైటీ ఉండేది. చదువుకోవాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి ఎడ్యుకేషన్ పట్ల ఒక రెస్పెక్ట్ని క్రియేట్ చేసారు చిన్నప్పటి నుండి. సో స్కూల్ అన్నా, టీచర్లు అన్నా, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నా నాకు చాలా గౌరవం ఉండేది. పేరెంట్స్ చెప్పారు, పేరెంట్స్ అంటే నాకు గౌరవం కాబట్టి పేరెంట్స్ ఏది చెప్తే అది నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. సో నేను తీసుకున్నాను, నేను అరే టీచర్లు మంచోళ్ళు, స్కూల్ మంచిది అని నేను పాటించటోని, చాలా గౌరవం కూడా ఇచ్చటోని. అయితే తెలుగు టీచర్ ఏమంటది, టీచర్ ఈ మా ఇంటికాడ జాగా ఏదో అంటే, జాగేంది ఏం మాటలు మాట్లాడుతున్నావు, ఇది ఇట్లా మాట్లాడితే నువ్వు లైఫ్ లో బాగుపడవు, ఎందుకు పనికి రాకుండా పోతావు, ఆంధ్ర తెలుగు మాట్లాడాలి, నేర్చుకో, అప్పుడే ఎటన్నా బాగుపడతావు, లేకపోతే మీ వాళ్ళు అలానే ఉండిపోతావు అంటే ఏం చెప్తుంది అక్కడ? షీ ఈజ్ మై స్కూల్ టీచర్, దట్ మీన్స్ షీ నోస్ మై పేరెంట్స్, షీ సీన్ మై పేరెంట్స్. మంచి స్కూల్ అది. నేను చిన్నపిల్లండి, నా పేరెంట్స్ ఏం చెప్తుర్రు, ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం అనేది నా ఇంట్లో ఉన్నది. అండ్ నేను ఉండే ఏరియా కూడా అలాంటిదే. ఇదే ఏరియాలో పుట్టి పెరిగిన నేను. చాలామంది ఉండేవాళ్ళు. ఏ రోజు కూడా నా ఇంట్లో వివక్ష, వాళ్ళది వీళ్ళు ఇది స్టోరీలు చెప్పేటోళ్ళు ఇట్లా జరిగింది అని. కానీ ఓని ద్వేషించమని ఈరోజు చెప్పలే, ఒకరు తప్పు, ఈ పర్సనల్ వ్యక్తి తప్పు అని చెప్పలే, ఈ పవర్ ఇట్లుంటుంది, ఇది ఇట్లుంటుంది అని చెప్పుకుంటూ పెంచారు. కానీ టీచర్ హూ సపోజ్ టు బి ద అథారిటీ ఫిగర్ ఏమంటది, ఏం చెప్తుంది బేసికలీ, ఈ భాష మాట్లాడితే నీ పేరెంట్స్ లాగా ఉండిపోతావు నువ్వు అని. అంటే నన్ను అన్నారు అసలు వాళ్ళు లైఫ్ అంటే దే డోంట్ హ్యావ్ ఎ లైఫ్, దే హ్యావ్ లిటరలీ గివెన్ ఎవ్రీథింగ్. మంచి స్కూల్ వేసారు అంటే నేను సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఐ హ్యావ్ టు బీ ఆపోజిట్ ఆఫ్ మై పేరెంట్స్, దెన్ ఐ విల్ బి కన్సిడర్డ్ సక్సెస్ఫుల్. నా భాష మారిపోవాలి, నా ఆర్థిక పరిస్థితి మారిపోవాలి, నా ప్రాంతం మారిపోవాలి, నా ఐడెంటిటీ మొత్తం కోల్పోయిన రోజు నన్ను ఈ సొసైటీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా డీమ్ చేస్తుంది. అప్పుడు నేను సక్సెస్ఫుల్ అయినట్టు. అవి నేను అమెరికాకు పోయి ఇంకేదో ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి మూటలు కట్టుకొని వచ్చినప్పుడు అప్పుడు నేను సక్సెస్ఫుల్ అవుతా. అంటే మీ బికమింగ్ నాట్ మై పేరెంట్స్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. దట్ ఈస్ వాట్ ది స్కూల్స్ వర్ టీచింగ్ మీ before 2014. This is not one-off incident. This is the day-to-day incident. I don't hate the teacher because she's been taught that thing. నేను పుట్టినప్పటి నుంచి ఎందుకురా తెలంగాణ, ఎందుకురా ఇదిరా ప్రాబ్లమ్స్, ఇంత అన్యాయం జరుగుతున్నదిరా అని చెప్తూ వచ్చేటోని. ద ఫస్ట్ రియాక్షన్ ఎప్పుడు కూడా డిస్మిస్, ఏమి అంతే ఉత్తగా మాట్లాడతారు, ఏదో రాజకీయ నాయకులు చేస్తారు, ప్రజల లోపల ఇది లేదు, పుట్టిస్తారు ఉత్తగా. ఎందుకు పుట్టిస్తారు? తెలంగాణ ప్రజలు అవలగాలనుకుంటాను. ఎవరు రాజకీయ నాయకులు వచ్చి ఎగిరేస్తే మేము ఎగురుతున్నామా అంటే మాకు చదువు లేదు, మాకు ఆలోచన లేదు, మాకు విచక్షణ లేదు. నీ ప్రకారం నేను ఊరు ఉన్నాయి కదా, నాకు తెలివి లేదు కదా, అదే కదా నువ్వు చెప్పేది. ఎవడు పడితే వాడు ఎగిరిస్తే ఎగర నీకి. తెలంగాణలో కులం మీద రాజకీయం జరగదురా లార్జ్లీ. ఈ మధ్య స్టార్ట్ అయింది, నేను కూడా సిగ్గుపడుతున్నా. కానీ ఓవరాల్ నువ్వు చూసుకుంటే ప్రతి ఉద్యమము కులాలకి మించి జరిగింది, ఊర్లకి మించి జరిగింది. అందరు కలెక్టివ్గా నిలబడ్డారు. అంత వరల్డ్ సొసైటీ రా, అంత వరల్డ్ సొసైటీ. కులం లేదంటలే నేను, కానీ ఉద్యమంలో కులం లేదు, ఉద్యమంలో కులం లేదు. అంత గొప్ప సొసైటీ. అర్థమవుతుందా? అలాంటి ప్రజల్ని నువ్వు గవారగాలు అంటున్నావు. ఎందుకు? వాని భాష నీకు తక్కువ అనిపిస్తుంది, అంతేనా? అంతే కదా. ఎవడో రాజకీయ నాయకుడు వచ్చి ఎగిరిస్తే వీళ్ళు ఎగురుతుర్రు, ప్రజల్లో లేదు తెలంగాణ అని చెప్పి ఎట్లా వచ్చినావు నువ్వు ఆ కంక్లూజన్కి? నేను చెప్తున్నా కదరా, నేను చెప్తున్నా
నేను చిన్నప్పటి నుంచి పుట్టినరోజు నుంచి చెప్తున్నా ఎందుకురా తెలంగాణ అవసరము అని. మళ్ళీ చెప్తా, చచ్చిపోయే వరకు చెప్తా. తెలంగాణ ఉద్యమం గురించి నేను సపరేట్ వీడియో చేస్తా, ఈ రోజు మాట్లాడతలేను కానీ ఐ కెన్ గివ్ యూ ఎ హోల్ హిస్టరీ వై వి నీడెడ్ తెలంగాణ. దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెల్ఫ్ రెస్పెక్ట్ లాంగ్వేజ్. సో ఈ రోజు తెలంగాణ ఫార్మ్ అయిన తర్వాత కూడా కల్చరల్ రిప్రజెంటేషన్ అనేది లేదు, భాష లెవెల్లో మాకు రిప్రజెంటేషన్ వస్తలేదని మాట్లాడుతున్నాను నేను. ఒక రెగ్యులర్ కామెంట్ చేసే వ్యక్తి దగ్గర నుంచి, ఒక సోషల్ మీడియా క్రియేటర్ దగ్గర నుంచి, ఒక ఎస్టాబ్లిష్డ్ పాలిటిషియన్ వరకు ప్రతి ఒక్కరు నన్ను డిస్మిస్ చేయడానికే చూస్తున్నారు కానీ వీడు ఏం చెప్తున్నాడు అని వినడానికి ప్రయత్నిస్తున్నా. ఎందుకు తెలంగాణ భాష కావాలంటే నాకు గౌరవం రాది, ఈరోజు నాకు రెస్పెక్ట్ ఇస్తలేరు. అండ్ నేనేమైనా సుప్రమేసిస్ట్ మనిషినా? ఇప్పుడు చాలా మంది అంటారు నిన్ని కంటెంట్ చూస్తుంటాను, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కంటెంట్, నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉన్నది, దేశం గురించి మంచిగా మాట్లాడుతావు, కానీ తెలంగాణ టాపిక్ ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నావు, నేను హేట్ చేస్తున్నా ఈ టాపిక్లా అంటారు. ఎందుకు హేట్ చేస్తున్నావు? నేను ఎవరినన్నా ఎవరి పట్ల నన్ను ద్వేషం పెంచినానా? ఎవరినన్నా చిన్న చూపు చేసినానా? భాష పేరు మీద, ప్రాంతం పేరు మీద నేను తక్కువ చేసి మాట్లాడినా? ఇండివిజువల్ లెవెల్లోనే మాట్లాడతా కదా, నేనేం మాట్లాడినా? ఇట్లా బ్రాడ్గా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చెప్పినాను. అన్నదమ్ములు అని ఎవరు చెప్పారు? విడగొడుతురు అని ఎవరు చెప్పారు? ఈ రెండు ప్రాంతాలు షేర్డ్ ఇన్హెరిటెన్స్ ఉన్నది ఎంతో కొంత. వీఆర్ ఆల్ వన్ కంట్రీ. లాంగ్వేజ్లో కూడా ఎంతో కొంత షేర్డ్ ఇన్హెరిటెన్స్ ఉన్నది. సో మన ఇద్దరికి ఓవరంటే ఒకరు మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. అఫ్ కోర్స్ వీఆర్ ఫెలో ఇండియన్స్. ఒక మ్యూచువల్ ఇంటెలిజిబిలిటీ ఉన్నది మన ఇద్దరి మధ్యలో. సో మనం ఒకరి భాష ఒకరు అర్థం చేసుకోగలుగుతున్నాము, ఒకరి ప్రాంతంలో ఒకరు ట్రావెల్ చేస్తున్నాము, ఒకరి ఫుడ్ను ఒకరు తింటున్నాము, ఒకరి జాగాలో ఒకరు బతుకుతున్నాం. ఇట్స్ ఫైన్. అది ఎవరు కాదంటలేరు కదా. అంత మాత్రాన ఏదో డివిజన్ వస్తుందని ఎవరు చెప్పారు? నేను ఏ రోజున తక్కువ చేసినానా? నేను ఎప్పుడు నా గురించే మాట్లాడతా కదా. నాకు రిప్రజెంటేషన్ లేదు అని నేను చెప్తాను. 70 ఏళ్ళుగా నాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పినప్పుడు వాట్ ఈస్ ద నారేటివ్ దట్ వాస్ పుష్డ్? దిస్ ఈస్ బుల్షిట్ అని చెప్పారు. బుల్షిట్ కాజ్ కోసం ఎవరైనా 70 ఏళ్ళు కొట్లాడతాడా? 1969లో స్టూడెంట్స్ వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు సపరేట్ రాష్ట్రం కావాలి అని అడిగినప్పుడు చంపేస్తారా? 100 మంది పిల్లల్ని చంపేస్తారా? ఫేక్ ఉద్యమం అయితే జనాలు చచ్చిపోతారా? చంపబడిన తర్వాత కూడా నిలబడతారా? డెమోక్రసీలో మనుషుల హక్కుల కోసం కొట్లాడితే చంపేస్తారా? చంపేస్తే నోరు మూసుకొని కూర్చోవాలా? తర్వాత కొన్ని డికేట్స్ నక్సలైట్ల పేరు మీద నార్మల్ పీపుల్, నార్మల్ స్టూడెంట్స్ తీసుకుపోయి చంపారు. నక్సలిజం వాస్తవమే, నక్సలిజం ఉన్నది. నక్సలిజం వల్ల దేశానికి చాలా డ్యామేజ్ జరిగింది, తెలంగాణ రాష్ట్రానికి చాలా డ్యామేజ్ జరిగింది. కానీ నక్సలిజం పేరు మీద అన్యాయాలు జరిగినాయి కదా. వీళ్ళు నక్సలైట్లు అని చెప్పేసి నార్మల్ పీపుల్ ని చంపారు కదా. చంపలేదని చెప్పుర్రి, చంపలేదని చెప్పమనుర్రి. తర్వాత 2000 తర్వాత నుండి కూడా తెలంగాణ ఉద్యమం పేరు మీద ఎంతమంది స్టూడెంట్స్ చచ్చిపోయారు. అంటే ఇదంతా ఫేకా? నేను నార్మల్ పీపుల్ అడుగుతున్నా, ఇంత ఫేకా? ఇప్పుడు నా బాధ, నా పెయిన్ ఫేకా? ఇది నేనేదో నా లబ్ధి కోసం చేస్తున్నాను. ఏం లబ్ధి ఉంది నాకు ఇక్కడ? ఇప్పుడు నేను బ్రాడర్ తెలుగు కల్చర్, ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడుతున్నా. సో నేను సింపుల్ ఇక్కడ కూర్చొని అందరూ ఒకటి అని మాట్లాడితే నాకు ఆడియన్స్ పెరుగుతారు కదా. సో ద ఎకనామిక్ డెసిషన్ నాకు ఏది బెనిఫిట్ ఇస్తుంది? డోర్ మూసుకొని ఈ టాపిక్లు మాట్లాడకపోవడమే కదా నాకు బెనిఫిట్ చేసేది. బట్ అయినా ఎందుకు మాట్లాడుతున్నా? పిచ్చోని కదా, పిచ్చోన్నా మరి. సో ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎంపతి. తెలంగాణ ఉద్యమం అనేది ఫేక్ ఉద్యమం కాదు, ఇట్స్ రియల్ అండ్ ఇట్స్ నాట్ ఎ డివైసివ్ థింగ్. ద డివిజన్ was not created. It has always existed and it's okay. తెలంగాణ ఉద్యమం అనేది రాజ్యాంగబద్ధమైన ఉద్యమము. ప్రజలు వాళ్ళ హక్కుల కోసం, స్వాభిమానం కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేసుకున్న ఉద్యమము. కాన్స్టిట్యూషనల్ ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు సంపబడ్డారు. అయినా కూడా ఎటువంటి ద్వేషపూరితమైన పాలిటిక్స్ కి పోకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమం చేసినాము. తెలంగాణ ఉద్యమం చాలా సాక్రిఫైసులు చేసినాము, చాలా అన్యాయాన్ని తట్టుకున్నాము. బట్ ఈ రోజుకి నిలబడుతున్నాం ఎవరిని ద్వేషించకుండా. వీఆర్ ఆల్ ఇండియన్స్. ఇండియా ఫస్ట్, ఆల్వేస్ ఇండియా ఫస్ట్. బట్ తెలంగాణ రియల్. తెలంగాణ ఎమోషన్ ఇస్ రియల్. తెలంగాణ లాంగ్వేజ్ ఇస్ వెరీ మచ్ రియల్. నేనేం చెప్తున్నా? తెలంగాణ ఉద్యమాన్ని డిస్మిస్ చేసి, ఉద్యమం చేసి 70 ఏళ్ల తర్వాత తెలంగాణ అన్న వాస్తవాన్ని సాధించుకున్నాం. సో తెలంగాణ పైన పొలిటికల్ కంట్రోల్ ని మెయింటైన్ చేస్తూ 70 ఏళ్ళు పవర్ ని అనుభవించారు కదా. 2014 తర్వాత కల్చరలీ, ఎకనామికలీ ఆ పవర్ ని మెయింటైన్ చేస్తూ అధికారాన్ని అనుభవించాలని చూస్తున్నారు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, నార్మల్ ప్రజలకి దీంతో సంబంధం లేదు. నార్మల్ ప్రజలు సినిమా ఇండస్ట్రీలో లేరు, నార్మల్ ప్రజలు రాజకీయాల్లో లేరు. సో నార్మల్ ప్రజలు దీన్ని ఆపాదించుకోవాల్సిన అవసరమే లేదు. నార్మల్ ప్రజల లైఫ్ దీని వల్ల ఎఫెక్ట్ అవ్వదు. హైదరాబాద్ ఈజ్ వెల్కమ్, వరంగల్ ఈజ్ వెల్కమ్, కరీంనగర్ ఈజ్ వెల్కమ్, మెదక్ ఈజ్ వెల్కమ్, నిజామాబాద్ ఈజ్ వెల్కమ్. ఎవరన్నా వచ్చేసి ఎక్కడన్నా ఉండొచ్చు, ఆస్తులు కొనుక్కోండి, జాలు కొనుక్కోండి, బిజినెస్లు పెట్టుకోండి. ఎవరు ఆపుతారు మిమ్మల్ని? ఎవరన్నా ఆపుతారు అంటే చెప్పండి, నేను మాట్లాడతాను. ఎవరన్నా నోరు జారినా, ఇంకేదైనా జరిగినా నేను మాట్లాడతాను. నేను వాళ్ళని ప్రశ్నిస్తాను. నా దగ్గర ఏం అధికారం లేకపోవచ్చు, నాకేం పెద్దగా ప్లాట్ఫామ్ పెద్దది కాకపోవచ్చు, బట్ స్టిల్ ఐ లాస్ట్. మా పట్ల వివక్ష జరుగుతుందని చూపించండి. జరగదు. బికాస్ తెలంగాణ ఈజ్ నాట్ అబౌట్ హేట్, తెలంగాణ ఈజ్ అబౌట్ ఎంపవర్మెంట్. సో తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే డిస్మిస్ చేసిరో, ఇప్పుడు తెలంగాణ భాష ఉద్యమాన్ని కూడా డిస్మిస్ చేయడానికి చూస్తున్నారు. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ డిస్మిస్ చేయకండి ప్లీజ్. తెలంగాణ అనేది ఒక భాష. ఈ రోజు మీకు తెలంగాణకి, తెలుగుకి పెద్ద డిఫరెన్స్ లేదు అని అనిపించవచ్చు, బట్ అదొక 70 years అబరేషన్. ఇప్పుడు తెలంగాణ వర్డ్ లిస్ట్ అన్న దానిపైన పని జరుగుతున్నది. ఆ వర్డ్ లిస్ట్ ఫినిష్ కాగానే అది టెక్స్ట్ బుక్స్ లోకి
మెయిన్ స్ట్రీమ్ కల్చర్లోకి ఎంటర్ అవుతుంది. ఊర్లలో ప్రజలు ఏ విధంగా మాట్లాడుతుర్రో అది మెయిన్ స్ట్రీమ్ కల్చర్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 5 to 10 years తెలంగాణ విల్ స్టార్ట్ టు లుక్ లైక్ ఏ టోటలీ డిఫరెంట్ లాంగ్వేజ్. అండ్ తెలంగాణ భాషలో ఏ పదాలు ఉండాలి, ఏ పదాలు ఉండకూడదని తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. ఆ పదాల ఆరిజిన్ పర్షియన్ అవ్వచ్చు, అరబిక్ అవ్వచ్చు, దక్కన్వి అవ్వచ్చు, లేకపోతే ఇంగ్లీష్ అవ్వచ్చు. ఆ చూస్ చేసుకునే ఏజెన్సీ అథారిటీ మాకున్నది. మా హిస్టరీ నుండి మేమేం పారిపోతలేము. 500 years బానిసత్వంలో ఉన్నాం. ఆ బానిసత్వము రిఫ్లెక్ట్ అవుతుంది కల్చర్ లా. బట్ ఈ రోజు అది బానిసత్వానికి ఇండికేటర్ కాదు, మా రెసిస్టెన్స్ కి ఇండికేటర్. 500 years ఏం జులుములు చేసినా గానీ మా కల్చర్ ని, మా ఐడెంటిటీని, మా రిలీజన్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. ఈ రోజు స్ట్రాంగ్ గా ప్రౌడ్ గా నిలబడ్డాం. సో వీఆర్ నాట్ రిజెక్టింగ్ అవర్ హిస్టరీ, వీఆర్ ఎంబ్రేసింగ్ దట్ హిస్టరీ అండ్ వీఆర్ ట్రైయింగ్ టు ఎంపవర్ అవర్ సెల్వ్స్. అది కల్చర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్స్ ఓకే, వీఆర్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ఇట్. సో వన్స్ అండ్ ఫర్ ఆల్ నేను ఏం క్లియర్ గా చెప్పదలుచుకున్నా అంటే తెలంగాణ ఉద్యమం అనేది ఆత్మగౌరవ ఉద్యమం. ఇది ఎవరికి వ్యతిరేకంగా జరగలేదు, ఈ రోజుకి కూడా జరగదు. సో ఇండియన్స్ అందరూ వెల్కమ్ ఇక్కడ. ఇది రాజ్యాంగబద్ధమైన రాష్ట్రం. సో అందరు ఇక్కడ రావచ్చు, ఉండొచ్చు, మేము కూడా ఎక్కడికన్నా ఉండొచ్చు, వెళ్ళొచ్చు. అదేవిధంగా పొలిటికలీ వీఆర్ ఆల్ సేమ్. ఇండియా మొత్తంలో ఏ వ్యక్తి అన్నా ఎక్కడన్నా వెళ్ళి రాజకీయంగా పోటీ చేయొచ్చు. అదేవిధంగా తెలంగాణలో వచ్చి కూడా పోటీ చేయండి. దేర్ ఆర్ నో ఆబ్లిగేషన్స్. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు కోటేయాలి, ఎవరు కోటేయకూడదు. అండ్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ డెమోక్రసీ. ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను, ఎందుకంటే నేను కూడా ప్రజలే, నేను కూడా భారతీయుని. తెలంగాణ ప్రజలు కూడా భారతీయులే. బట్ తెలంగాణ రాష్ట్రం అన్నది వాస్తవం, తెలంగాణ భాష అన్నది కూడా వాస్తవం. ఎస్, ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ ఎ సుప్రమసిస్ట్ ఆర్గ్యుమెంట్. తెలంగాణ ఈ రోజు తెలుగు కన్నా ఎక్కువ అంటలే, నేను తక్కువ అంటలే. తెలంగాణ అంటున్నా అంతే. ఇదేమి డివైజివ్ స్టేట్మెంట్ కాదు, లేకపోతే సుప్రమసిస్ట్ స్టేట్మెంట్ కాదు. ఇది నా ఐడెంటిటీ, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఐడెంటిటీ. సో తెలంగాణ అనేది ఒక సెపరేట్ భాష, అది అఫీషియల్ గా కూడా డిక్లేర్ చేయించుకుంటాము. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎ రియాలిటీ ఆన్ ద గ్రౌండ్, ఇట్ విల్ బి రియాలిటీ అఫీషియల్లీ సూన్ యాజ్ వెల్. సో ఈ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేస్తే అంత జల్దీ మనము నార్మల్సీకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో నీ జర్క్ రియాక్షన్, ఇదేదో డివైజివ్ అవుతుంది, ఇదేదో ఇంకెవరికో వ్యతిరేకంగా జరుగుతుంది, ఇలాంటి స్ట్రాటజీలకి వెళ్ళకండి. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇలాంటి ఆన్సర్లు ఇచ్చుకుంటూ, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ, మాట దాటేస్తూ వచ్చారు. ఈ రోజు కూడా సిమిలర్ స్ట్రాటజీని అప్లై చేస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. సో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వాస్తవమో అదే విధంగా తెలంగాణ భాష కూడా వాస్తవం. దీనికి నేను సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినాను, హిస్టారికల్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినాను, కల్చరల్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినాను, ఎకనామిక్ ఆర్గ్యుమెంట్ ఇచ్చినాను. ఇంత చెప్పినా నీకు అర్థమైతే లేదు అంటే ఇక నేనేం చేయలేను. మేబీ ఐఎమ్ ఏ బ్యాడ్ కమ్యూనికేటర్. ఇంకా మీకు ఫర్దర్ గా ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, నేను మాట్లాడుతూనే ఉంటాను. తెలంగాణ గురించి మాట్లాడడమే నా పని. సో నా ఉద్దేశం అర్థమైందని అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ, కొంచెం ఎమోషనల్ అయితే. నేను జనరల్గా ఇలాంటి టాపిక్స్ మాట్లాడాను, బట్ నా అస్తిత్వాన్ని కోల్పోవడమే బాగుపడడం అంటే ఎట్లా ఒప్పుకుంటాను? నేను బాగున్నాను, నా భాష మాట్లాడుకుంటూ, నా కల్చర్ని రిప్రజెంట్ చేసుకుంటూ, నా కల్చర్లో వ్యక్తిలాగా ఉంటూ నేను హ్యాపీగానే ఉన్నా. సో దిస్ ఈజ్ మై డెస్టినీ, అంతే. అది నేను యాక్సెప్ట్ చేసిన. సో ఎవరి డెస్టినీని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఎవ్రీబడి విల్ బి హ్యాపీ. సో ఎస్, లవ్ యూ ఆల్. ఐ మీన్ నాకు ఎవరి పట్ల ద్వేషం లేదు, అది మీ అందరికీ తెలుసు. అందుకని మీరు ఇంకా చూస్తున్నారు అని కూడా నాకు తెలుసు. సో ఎస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. జై హింద్, జై తెలంగాణ.